News24 తెలుగుకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నంలో బీచ్ రోడ్లో అమరవీరుల స్తూపం విక్టర్ ఎడ్షా దగ్గర విభజక స్మృతి దివస్లో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులతో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. 1947 ఆగస్టు 14న సుమారు 6 లక్షల మందిని చంపి మన భారతదేశానికి పంపించిన విషాదకరమైన, బాధాకరమైన విషయాన్ని స్మరించుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. బ్రిటిష్ వారు మధ్యవర్తిత్వంతో భారతదేశాన్ని, పాకిస్తాన్ని మతపరంగా వేడి చేయడం జరిగింది. ఆ సమయంలో భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా పాకిస్తాన్ వేరే దేశం కావాలని కోరడంతో అటు వెళ్తున్నారు. అయితే మనము సోదరభావంతో ముస్లింలందరినీ వెళ్ళమని చెప్పలేదు, కానీ పాకిస్తాన్ వైపు వెళ్ళిన అనేక మంది హిందువులను ఊచకోత కోసి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని మరి భారతదేశం వైపు వెళ్తున్న వాళ్ళందరినీ కూడా చంపివేయడం జరిగింది. అలాగే ఒక దాదాపు 5 లక్షల మందిని ఆ రోజు అక్కడ చంపివేయడం జరిగింది. అలాగే తూర్పు పాకిస్తాన్ వైపు వెళ్ళిన వాళ్ళు కూడా అతి దారుణంగా మన హిందువుల్ని చంపడం జరిగింది. దీన్ని ఇన్ని రోజులు కూడా మనం దాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు విభజన విభీషక స్మృతి దినంగా ఈరోజు జరుపుతున్నాము. దీన్ని మౌన ర్యాలీగా మరి ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. రేపు మనం అందరం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము. కానీ ఈరోజు జరిగిన సంఘటన కూడా ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ మౌన ర్యాలీని తీస్తున్నామండి. 1947 సంవత్సరము ఆగస్టు 14 రాత్రి జరిగిన ఘోర దారుణాతి దారుణమైన అకృత్యాలు ప్రజలకి తెలియదు. ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం నాడు అందరూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం, వేడుకలు జరుపుకోవడమే తప్ప ఆ రోజు ముందు రోజు రాత్రి జరిగిన అత్యంత దారుణాతి దారుణమైన మరణకాండ గురించి ఎవరికీ తెలియదు. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏదైతే అఖండ భారతదేశాన్ని 2 ముక్కలుగా చేసి ఈ ముస్లిమ్స్ ఒక దేశము, భారతీయులు హిందూస్ ఒక దేశం అన్నట్టు వాళ్ళు విభజించినప్పుడు హిందువులు మనమందరూ ముస్లిమ్స్ని అందరినీ కూడా స్వాగతించాము. అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏదైతే విభజన చేశారో వాళ్ళు కూడా హిందువుల్ని స్వాగతిస్తారు అని అనుకున్న సమయంలో ఎవరైతే హిందువులు ఉన్నారో పాకిస్తాన్లో ఉన్న హిందువుల్ని అత్యంత దారుణంగా ఊచకోత కోసి రకరకాలైన ఇబ్బందులు, మాటలతోటి చెప్పలేనటువంటి విధంగా దారుణాలు సృష్టించడం జరిగింది. అందుకు ప్రజలకు కూడా మనం తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎట్లాగా రేపు మనము స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాము. ఈరోజు 1947 సంవత్సరంలో ఆగస్టు 14 తారీఖు రాత్రి జరిగిన ఘోర కలిని ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఎవరైతే మృత్యువాత పొందారో కొన్ని లక్షల మంది వారి ఆత్మశాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా మేము క్యాండిల్ ర్యాలీ చేయటం జరుగుతుంది. అందరూ కూడా కలిసి రావటం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావటం జరిగింది.